49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు టీవీ. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఎలాంటి దాడులైనా చేసేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయించే అధికారం కూడా వాటిదేనని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల తన నివాసంలో అత్యున్నత స్థాయి రక్షణ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ భారత దళాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ప్రధాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు మహాదళపతి అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలన్నదే జాతీయ సంకల్పమన్న ప్రధాని పెహల్గాంలో పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను, దాడి కుట్రదారులను, వారిని పెంచి పోషిస్తున్న వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని, వారి ఊహలకు కూడా అందనంత కఠినమైన శిక్ష విధిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా జూలైలో జరిగే అమర్నాథ్ యాత్రకు రక్షణ ఏర్పాట్లు, దేశంలో కీలకమైన ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగకుండా ఎలా నిరోధించాలి, పాక్ కవింపు చర్యలకు ఏ విధంగా బదులివ్వాలి, అంతర్జాతీయంగా పాక్ను ఏకాకీలా ఎలా చేయాలనే అంశంపై కూడా ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లుగా తెలిసింది. అలాగే జమ్మూ జిల్లాలోని ఆత్నూర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యాలు వరుసగా 5వ కాల్పులు జరిపిన వైనంపైన చర్చించారు. రక్షణ శాఖకు చెందిన వివాదాలపై, పాకిస్తాన్ సైబర్ దాడుల గురించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. శ్రీనగర్, రాణిఖేడ్లోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు, ఆర్మీ గృహ సంక్షేమ సంస్థ తదితర సంస్థల వెబ్సైట్లను ఐఓకే హ్యాకర్ పేరిట పాక్ హ్యాక్ చేసింది. ఆ వెబ్సైట్ల హోమ్ పేజీలో సైట్ హ్యాక్డ్ అన్న వ్యాఖ్యలతో పాటు పాక్ జెండా ముసుగుతో ఒక ఆగంతుకుడి చిత్రం కనబడుతున్నాయి. ఈ భేటీకి ముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ భేటీకి 3 పారామిలిటరీ దళాలు అధిపతులు, అదేవిధంగా 2 భద్రతా సంస్థల సీనియర్ అధికారులు హాజరయ్యారు. అయితే ఆ సమావేశం అజెండా ఏమిటో అధికారికంగా వెల్లడించలేదు. కాగా ప్రధాని అధ్యక్షతన జరగనున్న జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. వారం రోజుల వ్యవధిలో సిసిఎస్ భేటీ జరగడం ఇది 2వసారి కావడం గమనార్హం. ఈ కమిటీలో ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జయశంకర్ సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది.